అన్నొచ్చిండో. మీరు టీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండరు కదా, మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది? అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మరి ఆయనకే తెలవాలి, మమ్మల్ని ఎందుకు బయటికి వెళ్ళబోతున్నా ఆయనకే తెలవాలి. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది, మేము రాజకీయాలు చేస్తాం, మేము జంగమేళం కాదు, మాకు పదవులు కావాలి, మాకు పవర్ కావాలి అని చెప్పాడు. మేము అందులో గెలిచినాం, మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఇక్కడ పొలిటికల్ పార్టీలో పనిచేయడం అంటే భారతీయ జనతా పార్టీ అనగానే ఇదో మతోన్మాద పార్టీ, ఇది ఇట్ల పార్టీ, తప్పుడు ఆలోచన కూడా, తప్పుడు ప్రచారం కూడా చేస్తుంది. తప్పే సార్. ఇప్పుడు మొన్న మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు? మరి మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా. మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా, మన పార్టీ మనం మాట్లాడాలి. మేము మా పార్టీ, మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి దాంట్లో కదా మేము మాట్లాడతాం. మీరే చెప్పాలి కదా, అది ఆపాలి కదా, అంత భయంకరంగా లేవు. నేను అడుగుతున్నా భరద్వాజ్ గారు, అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మోదీ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్ ఉన్నాయా? అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి? ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి? సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారా చెప్పండి? 500 ఏళ్ల క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది, అయోధ్య రామాలయం ఉంది. ఇది 100% ఒక క్వశ్చన్ ఇక్కడే. మీకు రామాలయం కడతం తప్పు కాదు. నేను అనేది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో. ఈవెన్ మన హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం 100 టెంపుల్స్ ఎవరు పట్టించుకొని, పెద్ద పెద్ద ల్యాండ్లు ఉన్నాయి, పాలన ఉండదు, పట్టించుకోరు ఎవరు. అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు మొన్న వాటిని ఎందుకు బాగు చేయాలి? మీరు బీజేపీలో ఉన్నారు, మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం, వేరే ఉంటే చేయనివ్వరా? అసలు అది ఇష్యూ ఏంటి? కోల్డ్ స్కామ్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాయలు వేసింది, ఎట్లా తప్పట్టింది, వాటిని రద్దు చేసింది. ఇవాళ 2G స్కామ్, చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులు జైలుకు పోయినటువంటి విషయం, మాజీ మంత్రులు జైలుకు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా. 2 స్కాములు ఉన్నాయా? ఏమైనా స్కామ్ చెప్పండి. నాకు తెలిసి మీరు చెప్పిన డెవలప్మెంట్లు కాదంటలేను, బట్ విభజన హామీల్లో లేవు. విభజన హామీలని కొన్ని స్పెసిఫైడ్ ఉన్నాయి, ఇవేవి చేయలేదు అనేది. ఆంధ్ర పార్టీలో ఏ హామీలు ఇచ్చిండో, ఎన్ని అమలైన గురించి నాకు చెప్తే నాకు పూర్తిగా లేకపోవచ్చు, కానీ ఈ తెలంగాణ మాత్రం సార్ నమస్కారం. సార్ నమస్కారం, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కాలేజీలో ఉన్నప్పుడు పీడిఎస్యూలో ఉన్నట్టున్నారు? అవును సార్, పీడిఎస్యూలో యాక్టివ్గా ఉండేవారు మీరు. ఆ తర్వాత పీపుల్స్ వార్ మూమెంట్కి అన్నారు. అంతా విద్యార్థి ఉద్యమాలకే తప్ప మరి పీపుల్స్ వారి సంబంధం కాదు, అంతా సిపిఐఎంఎల్ వాళ్ళ సంబంధం తప్ప మాకు కాదు. ఇప్పుడు మన కూరరాజన్న వాళ్ళ గ్రూప్లో వాళ్ళది ఎంఎల్ పార్టీ. ఆ పార్టీలో మీరు లేరు అప్పుడు? కొంచెం నేనంతా విద్యార్థి ఉద్యమాలకు పరిమితమైన, ఓన్లీ విద్యార్థి ఉద్యమం, జంపాల టైంలో. మీకు అంత వయసు కాదు, చిన్న వయసు. ఆ తర్వాత డైరెక్ట్గా టీఆర్ఎస్కి వచ్చిన మధ్యలో వేరే చదువు అయిపోయిన తర్వాత పౌల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాను. పౌల్ట్రీ ఫామ్ 2001 వరకు పౌల్ట్రీ ఫామ్ నడుపుకున్నాను. 86 నుంచి 2001 వరకు పౌల్ట్రీ ఫామ్. ఆ తదుపరి మూమెంట్ శురువు అయితే 2002లో నేను టీఆర్ఎస్లో పోయినా. టీఆర్ఎస్ అంటే ఉద్యమం అనుకోండి మీరు. అంటే పీడిఎస్యూలో ఉన్నప్పుడు మీరు ఈ సిద్ధాంతంగా నమ్మకం. విద్యార్థి ఉద్యమాల్లో ఏముంటుందండి? విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు ఏముంటుంది? విద్యార్థుల సమస్యలు, వాటి మీద ఉద్యమాలు, ప్రపంచంలో ఎక్కడైనా అణచివేత జరిగినా, ఎక్కడన్నా అక్రమాలు జరిగిన దాని మీద సోషలిజం కానీ సెక్యులరిజం డిబేట్ జరుగుతాయి కదా. ఎవరు సోషలిస్టులు కాదు కదా. ప్యూర్ సోషల్. నేనంతే ఎస్ఎఫ్లో ఉంటుంటే, కానీ నేను వాజ్పేయి గారు కాదా సోషలిస్ట్? చంద్రశేఖర్ గారు కాదా సోషలిస్ట్? ఆ తర్వాత మీరు టీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండరు కదా, మీరు సడన్గా ఎందుకు ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది? అసలు మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మరి ఆయనకే తెలవాలి,
మమ్మల్ని ఎందుకు బయటికి వెళ్ళగొట్టినా ఆయనకే తెలియదు. మేము ఎందుకు నచ్చలేదు, మా వల్ల ఏం లాస్ అయిందో, మా వల్ల ఏం నష్టం జరిగిందో వాళ్ళకి తెలియాలి, మాకు తెలియదు. మీరు అక్కడి నుంచి బీజేపీకి వచ్చాము. వెళ్ళగొట్టిన తర్వాత వాడు నన్ను వెళ్ళగొట్టిన తర్వాత పోయినా. అంటే మీరు అంటే పీడిఎస్సీలో చేసి యాక్టివ్ కాకపోయినా కానీ మీరు సిద్ధాంతపరంగా చాలా డిఫరెంట్ ఉన్న పార్టీ కదా ఇది. ఒక మాట చెప్పాలి నాకు సార్. ఎందుకో ఈ డిబేట్ ఎప్పుడు పదే పదే జరుగుతుంది, నేను క్లారిఫైగా చేయాల్సి అక్కడ ఉన్నది. సార్ సార్ రెండు పార్శ్వాలు. అవును ఒకటేమో మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, అవును లెఫ్ట్లో ఉన్న వాళ్ళం, అదొక పార్ట్. మేము ఆ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నంత వరకు విద్యార్థుల సమస్య మీద ఉద్యమించడం, అవును ఎక్కడైనా బయట అక్రమాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, ప్రజల హక్కులకు భంగం కలిగినా కూడా మేము కొట్లాడేటోళ్ళం, అదొక పార్ట్. 2021లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, అది ఒక ఉద్యమం నడుపుతుంది. అవును అంటే 3 తరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొట్లాడుతున్న సందర్భంలో, అంతకంటే ముందు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళుగా మేము కూడా 96 నుంచి వెళ్ళి జయశంకర్ సారు వాళ్ళంతా ప్రెస్ ప్రభాకర్ ఉండేది, అవును వాళ్ళంతా తెలంగాణ మూమెంట్ నడుపుతున్నప్పుడు మేము ఉన్నాం వాళ్ళ. ఓహో. కాకపోతే అప్పటి ఉద్యమం లైమ్ లైట్కి రాలేదు కాబట్టి మేమంతా బయటికి రాలేదు. అవును 2021లో కేసీఆర్ గారు ఉద్యమం పెట్టిన తర్వాత 22లో మళ్ళీ మేము ఆ పాత వాసన అవంతా ఉంటాయి కాబట్టి మేము పోయినాం. ఓకే. ఉద్యమంలో ఏ పాత్ర పోషించడమో మా మా చరిత్ర అంతా తెలంగాణ సమాజంలో ఇట్లా తెలిసిన మొత్తం పుస్తకాలు. అందరికీ తెలుసు. రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం అదొక పాత్రిక, అక్కడ రాజకీయ పార్టీగా అవతరించింది. ఒక ఉద్యమ పార్టీ నుంచి మొదలుకొని ఒక రాజకీయ పార్టీగా మారింది. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మేము ఫక్తు రాజకీయ పార్టీ మాది, మేము రాజకీయాలు చేస్తాం, మేము జంగమేళం కాదు, మాకు పదవులు కావాలి, మాకు పవర్ కావాలి అని చెప్పాడు. మేము అందులో గెలిచినాం, మేము ఆర్థిక మంత్రిగా పనిచేసినాం. ఇక్కడ పొలిటికల్ పార్టీలో పనిచేయడం అంటే అది బీజేపీనా, అది టీఆర్ఎస్ పార్టీ, అది సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ కాదు. రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రజల ఓట్లతో, ప్రజల ఆశీర్వాదంతో, మద్దతుతో ప్రభుత్వాలకు వస్తారు లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. వచ్చిన తర్వాత చేయాల్సిన ఏ పార్టీ అయినా కూడా దానికి ఉండే మొట్టమొదటి సిద్ధాంతం, కమ్యూనిస్ట్ పార్టీ అయినా సోషలిజం తీసుకొచ్చి పెడతారా? బెంగాల్ ఉన్నది, బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారంకి వచ్చింది, ఏమొచ్చింది? అక్కడ సోషలిజం వచ్చిందా? ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎట్లా పరిపాలన కొనసాగిందో మంచికో చెడుకో కొనసాగింది తప్ప సిపిఎం పార్టీ అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు, లెనినిజం రాలేదు, ఈ సోషలిజం అంత అక్కడ కూడా రాలేదు. కాబట్టి అక్కడ ఏంటి, బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య, కనీస సమస్యల పరిష్కారం, మంచి పరిపాలన అందించడం, ప్రజల విశ్వాసం పొందడమే, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కడైనా అంతే. ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అయినప్పటికీ కూడా అది ఏం పని చేసిందో దాని చరిత్ర ఏందో ఇక మీ ముందు లేదు. ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా అనగానే ఇదో మతోన్మాద పార్టీ, ఇది ఇట్ల పార్టీ, తప్పుడు ఆలోచన ఉన్నది, తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు, తప్పది. భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో 27 సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టిండ్రు. అంటే అర్థం ఏంటి అంటే, గుజరాత్ ప్రజానీకానికి ఆ ప్రభుత్వం వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ వేవ్లెంత్కి అనుగుణంగా, ప్రజల వేవ్లెంత్కి అనుగుణంగా పాలించింది కాబట్టి ఉంది కదా. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తుందా? భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకేమైనా వేరే వాళ్ళను అదే వచ్చేస్తుందా? భారతీయ జనతా పార్టీ అక్కడి ప్రజానీకానికి మంచి పరిపాలన అందించడంలో వాళ్ళతోటి శబాష్ అనిపించుకున్న సక్సెస్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వార్త చేసిండ్రు, మోడీ గారు వచ్చిండ్రు దేశం ఏమైపోతుంది. ఏమైపోయింది? లుంబిని పార్క్ బాంబు పేలుడు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత. దిల్షుక్ నగర్లో అమాయకులు ఉన్నటువంటి జాగాలలో ప్రజలు బాంబ్ బ్లాస్టర్లో ఇప్పటికి కూడా జీవోత్సవాల్లో బతుకున్నారు. ఇవాళ మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి, మీకు తెలుసు. ఇలా అవి లేవు, ఓ గోకుల్ చాట్లేదు ఇవాళ. ఇవన్నీ అడుగుతున్నా భరద్వాజ్ గారు, అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మోదీ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయా? అమాయకులు చావులు ఉన్నాయా? చెప్పండి. ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ? చెప్పండి. సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారా? చెప్పండి. బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆడు, బయటికి పోయిన భర్త ఏమైందో ఆందోళన లేదు. ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు. ప్రజలకు ఏం కావాలి? ప్రశాంత వాతావరణం కావాలి. అంటే ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి. గదే ఇచ్చింది కదా మోడీ గారు. ఇంకే మోడీ గారు ఏమి ఇచ్చిండు? 1947 నుంచి మొదలుపెట్టి 2014 వరకు ఒక 75 ఎయిర్పోర్ట్లు ఉండే, 153 ఇచ్చిండు.
ఇలా మీరు చికెనబాట ఎలివేషన్ పోతే ముక్కు మూసుకొని పోయేటోళ్ళు మీరు. అవును. పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు, మలమూత్రాలు, కంపు వాసన ఉండేది. ఇలా ఉండదా అండి అక్కడ? లేదు. చెప్పండి. ఒకప్పుడు కాశ్మీర్కి పోవాలంటే అమ్మో అక్కడ ఏమైద్దో చచ్చిపోతామనే భయం ఉండే. లాల్ చౌక్లో మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు రంగుల జెండా, మన జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా. చెప్పండి. ఇవాళ 75 ఏళ్ళ క్రితం పెట్టబడ్డది 370 ఆర్టికల్. ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం. ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని, అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎట్లెదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది. బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పండి. ఏం చేసిన మోడీ గారు? నథింగ్. ఒకప్పుడు ప్రపంచంలో మీరు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, అమెరికాకు పోయిండు. బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి చెక్ చేసిండు, మీకు తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి ఇలా స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు చేసి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లి భారత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టినని చెప్పి మాట్లాడేది మా కమ్యూనిస్ట్ పార్టీలు. ఇవాళ ఉందా ఆ పరిస్థితి? చెప్పండి. మోడీ గారు ఆ పని చేస్తలేడు కదా. ఇవాళ మోడీ గారు ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, అప్పులకు ఊతలేడు. తన పనితో తను చేసుకొని పోయి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఈ దేశం, 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న దేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. వాటికనే వచ్చిందా? నేను ఒక మాట అంటున్నా, మా కమ్యూనిస్టు మిత్రులు ఇవాళ నా మీద ఇట్లాంటి అన్ని పదే అడిగే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాం. జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలి. అవును సార్. జిఎస్టీ ట్యాక్స్ విధానం తెచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా. అన్ని రాష్ట్రాలు తిరిగినాం, కొన్ని బయట దేశాలు కూడా పోయినాం స్టడీ చేయడం. ఆస్ట్రేలియాకి పోయినప్పుడు ఆస్ట్రేలియా అన్న మాట ఏంటంటే, ఈ జిఎస్టీ ట్యాక్స్ మా దేశంలో అమలు చేసిన నాడు ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అని. అంటే ప్రజలు ఏవగించుకున్నారు, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి మా చదువుకున్న దేశంలో ట్యాక్స్ పే చేసేటువంటి కల్చర్ ఉన్న దేశంలో ఇవాళ మమ్మల్ని ఓడగొడితే మరి మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, చదువుకున్న వాళ్ళు లేరు, అంత బ్లాక్ మనీ నడుస్తుంది, మరి మీరు ఎట్లా అని అడిగింది. మేము అంటే మాకు పదవుల కంటే పవర్ కంటే కూడా ఈ ట్యాక్స్ ఇవ్వాలనే సంకల్ప బలం ఉన్న ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ట్యాక్స్ ఉండడానికి తపన ఉంది అని చెప్పినాం. ఎందుకంటే ప్రజలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టకపోతే వ్యవస్థ నడవదని చెప్పి నిర్ధారించుకున్నాం. కాబట్టి దీన్ని ఇంత సీరియస్ తీసుకున్నామని చెప్పి మేము చెప్పినాం. ఇలా వారు చట్టం తెచ్చిండ్రు, ఆ పార్లమెంటు ఆమోదించిన మేము అందరం ఉన్నాం. ఇవాళ ఆనాడు 73,000 కోట్ల రూపాయల పన్నులు వచ్చినటువంటి ఈ దేశంలో జిఎస్టీకి ఇవాళ 1,80,000 కోట్లు పర్ మంత్ ఇలా ట్యాక్స్లు వస్తూ ఉన్నాయి. దీన్ని కమ్యూనిజానికి లేకపోతే ఇది దేనికైనా నిదర్శనం అండి. ఇలా మేము అడుగుతున్న భరద్వాజ్ గారు, మీరు కంకులమ్మక అమ్మడం దగ్గరికి పో, చేపలు కొనుక్కునే దగ్గరికి పో, కూరగాయలు కొనుక్కోవడం పో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా లాంటి దేశంలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి దేశంలో, ఇంత జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం, అతి తక్కువ కాలంలో అమలు చేసిన దేశం భారతదేశం. ఇవి కనపడదు కదా. దీన్ని మీరు వ్యతిరేకమా చెప్పండి? నేను వ్యతిరేకమా చెప్పండి? దీని కమ్యూనిస్ట్ వ్యతిరేకమా చెప్పండి? ఎవరు కాదు. అంతేకాదు అంటే ఎనీ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు సార్. సార్ వేరే ఉండి మాట్లాడతారు కానీ అన్నిటికీ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేషనల్ హైవేస్ అందుకనే గీట్రా అయింది భారతీయ జనతా పార్టీ. ఇలా దానికి గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది. ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా వచ్చింది కదా. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే సెల్ ఫోన్లను ఉత్పత్తి చేసే దేశాలలో నంబర్ 2 స్థానంలో ఇవాళ ఉంది. మాటలు చెప్పలే కదా మోడీ గారు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, వీళ్ళు ఎందుకో మరి మా మిత్రులు సపోర్ట్ చేసినటువంటి యూపీఏ సర్కార్ ఉంది. కోల్డ్ స్కామ్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాయలు వేసింది, ఎట్లా తప్పట్టింది, వాటిని రద్దు చేసింది. ఇవాళ 2G స్కామ్, చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులు జైలుకు పోయినటువంటి విషయం, మాజీ మంత్రులు జైలుకు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా. 2 స్కాములు ఉన్నాయా? ఏమైనా స్కామ్ చెప్పండి సార్. అంటే మీరు అట్లా అనుకుంటే నేను చెప్తాను,
స్కాములు లేవంటారా? ఇప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వాలన్నిట్లోనూ స్కాములు ఉన్నాయి, ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలు లేవు అంటే మీరు నమ్ముతారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, నాకు నేను అనేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో లేదంటారా, స్కాములు లేవంటారా? చెప్పండి మరి, బయటపడాలి కదా. మరి ఏం పని చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తున్నాయి? కమ్యూనిస్టులు కాదు అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈడీ లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు ఉన్న దగ్గర ఈడీ చేస్తున్నారు. నేను ఒక్కటే మాట అంటే ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన స్కామ్లు అన్నీ యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి, బయట వాళ్ళు పెట్టినాయి కాదు. ముందు ఇఫ్ యూ గో త్రూ దట్ వాళ్ళు ఏదో శుతిమంతులు అంటలేను. మీరు ఇందాక అన్నారు బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ 25-30 years అసలు లేవు, తర్వాత వచ్చినాయి. కాశ్మీర్లో మనం పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటే టూరిజం ప్లేస్ కాశ్మీరే ఉండే మనకి ఇండియాలో. తర్వాత టైంలో వచ్చినాయి. అంటే టెర్రరిజం అనేది పెరిగింది, ప్రపంచం అంతా పెరిగింది, మన దగ్గర పెరిగింది. డెఫినెట్గా మోడీ గారు వచ్చినాక కంట్రోల్ అయిందన్నది నేను ఒప్పుకుంటాను. అంటే అంత అసలు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో లేదు. భారతదేశం డెవలప్ కాలేదంటారా మీరు 50 years? నేనేమంటున్నానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం, లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతోన్మత ప్రభుత్వం, ఛాందస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నాను నేను. తప్పే సార్. ఇప్పుడు మొన్న మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు? మరి మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా. మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా, మన పార్టీ మనం మాట్లాడాలి. మేము మా పార్టీ మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి అంటుండే మేము ఎందుకు మాట్లాడతాం? మీరే చెప్పాలి కదా, అది ఆపాలి కదా. అంత భయంకరంగా ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట భరద్వాజ్ గారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం విల్ స్పీక్, ప్రభుత్వం విల్ డూ ద థింగ్స్. మేము చేయము. మీరు కాదు ప్రభుత్వం, ఇండివిజువల్ కాదు కదా. మనం ఇండివిజువల్గా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం. అది వేరే విషయం. ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఆ ప్రభుత్వం చేస్తారు కదా పని. నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు, వీళ్ళంతా ఛాందస బాధ బాధిస్తారు. ప్రగతి నిరోధకులు ఎట్లా ప్రగతి కనపడుతున్నప్పుడు ప్రగతి నిరోధకులు కొంతమంది మేధావులు రాస్తూ ఉంటారు, ఇట్లా రాస్తారు. ఇంకా ఎప్పుడు కూడా భరద్వాజ్ గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు. అది పరిస్థితులు బట్టి మారుతాను. ఆ మాత్రమే అవగాహన ఉండాలి కదా. నేను అదే చెప్తున్నా. పరిస్థితులు మారుతంతో పాటు ఆటోమేటిక్గా బీజేపీ విధానాలు కూడా కొన్ని పనికొస్తున్నాయి మనకు. దేశానికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. జరగలేదని నేను మీరు చెప్పినట్టు డిజిటలైజేషన్ డెఫినెట్గా ఎవరు చేయించి మనం చేసినాం. అనేకం ఉన్నాయి సార్, అనేకం ఉన్నాయి. అవి చెప్పుకుంటే పోతుంటాయి సార్. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, ఇవాళ పాకిస్తాన్ ఉంది, బద్ధ విరోధం అనుకుంటాం మనం. పాకిస్తాన్ లాంటి దేశంలో బలూచిస్తాన్లో మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి భావన వచ్చిందంటే, పీఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము ఇళ్ళనే ఉంటే బాగుండు అనే భావన వచ్చిందంటే భారత్ పట్ల ఎక్కడో ఆకర్షితులు అయితేనే కదా సార్ ఆ మాట వచ్చేది. ఇక్కడ ఉన్నంత అంటే ఇంత పాపులేషన్ కలిగిన దేశంలో చైనా మనం దాదాపు పాపులేషన్ సమానంగా, ఇంత పాపులేషన్ ఉన్న సమాజంలో చైనా లెక్క ఉండదు కదా మన వ్యవస్థ. అక్కడి వార్తలు బయటికి రాకుండా ఉండడం, అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా, ఇవన్నీ కాదు కదా. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల ఆశీర్వాదం పొందాల్సినటువంటి, ప్రజల మ్యాండేట్ పొందేటువంటి దేశంలో ఇవాళ 10 ఏళ్ళుగా కొనసాగుతున్నామంటే వట్టి కాదు కదా. డెఫినెట్గా ఇక్కడ ప్రశాంతత, ఇన్ని మతాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని వైవిధ్యాలు కలిగిన ఈ దేశంలో, వైవిధ్యాలు కలిగిన దేశంలో ఉన్నాయి. ఆ చైనాలకు ఇన్ని కులాలు చెప్పండి? లేవు. ప్రపంచంలో ఎక్కడ ఇన్ని కులాలు ఉన్నాయా? ఇన్ని భాషలు ఉన్నాయా చెప్పండి? లేవు. కానీ ఇన్ని భాషలున్నా, ఇన్ని కులాలున్నా, ఇన్ని మతాలున్నా, ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశంలో ఇవాళ ఒక ప్రజల ప్రేమను పొంది, ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ శభాష్ అనిపించుకునే పరిస్థితి మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా భారత ప్రతిష్ట పెరిగింది కదా. భరద్వాజ్ గారు చెప్పండి, పెరగలే అంటారా? మొన్న ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు, భారత్కి ఏదైనా అవసరం పడితే చేయగలిగేటువంటి దేశం ఏది లేదు, ఆదుకునే దేశం ఏది లేదు. కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే మాత్రం చేయగలిగే స్థితిలో భారత్ ఉందని చెప్పినాడు. మన కరోనా వచ్చింది, మీకు తెలుసు, మీరంతా మీకు కూడా అంతో ఇంతో ఆ ఫిలాసఫీ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏమంటారు, థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీ, సెకండ్ వరల్డ్ కంట్రీ, ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టి మా వాళ్ళు పెట్టింది కదా. అప్పుడు అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కరోనా వస్తే ఇవాళ కుప్పలుగా శవాల గుట్లు అవుతాయి అని చెప్పిండ్రు. అయినా అండి మన చెప్పండి. ఇలా లండన్ ప్రధానమంత్రి ఏడవచ్చు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడవచ్చు,
ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దేశాన్ని అయితే చూసినాం కానీ ఇక్కడ మాత్రం ఇంత వేదన ఉన్నా కన్నీళ్ళు పెట్టుకోండు దిగమింకున్నాం కావచ్చు. కానీ ఇవాళ ఆదుకొని అతి తక్కువ కాలంలో మనం ఎవరు అనుకున్నామంటే అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానీకానికి కూడా అందించిన దేశం భారతదేశమే కదండి. ఇది ప్రోగ్రెస్ కాకపోతే రిగ్రెస్ అండి చెప్పండి. అందుకని ఏ రంగంలో చూసినా కూడా ఈ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఉంటే ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలి, లేకపోతే కామ్ ఉండాలి. కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్న ఈ మధ్యకాలం కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు, కొంతమంది ఆర్టికల్. సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉంటుందని నేను ఎప్పుడు అనను. సమాజమే వైరుధ్యాలమయం, పాజిటివ్ నెగటివ్ మంచి చెడు కదా, గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది, గెలుపు దాని వెంటనే ఓటమి ఉంటుంది. అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ దేశంలో కూడా తప్పకుండా ఈ ఫిలాసఫీని, ఈ విధానాన్ని, ఈ అభివృద్ధిని, ఈ రకమైన పరిపాలనను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. తప్పు కాదు, నేను తప్పు అంటలేను, ఉండాల్సిందే కూడా. అసహజం ఇవన్నీ విత్ ఇన్ ద పార్టీ కూడా వైరుధ్యం ఉంటుందండి, మనిషిలో కూడా వైరుధ్యం ఉంటుంది. చేయన్నా లేదా, పోవన్నా వద్దా, ఇవన్నీ వైరుధ్యాలు కదా, 2 షేడ్లు ఉంటాయి కదా. ప్రపంచమే వైరుధ్యాలమయం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఉండదు. కాబట్టి మేము అంటున్నాం రాసుకుంటారు వాళ్ళు రాసుకోవడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్ని, నా కర్తవ్యం ఏముంటుందండి? నా కర్తవ్యం నాకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చిండ్రో వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా వాళ్ళు మెచ్చే పద్ధతిలో షబాజ్ మా బిడ్డడు, మంచోడు మా ఓడు, మా ఎంపీ, మంచోడు మా మంత్రి అనే పద్ధతిలో పరిపాలించాలి. 4 మంచి స్కీములు వస్తే, 4 మంచి ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రమో ఈ దేశమో ఆర్థికంగా పురోగమిస్తే, ఈ డిస్పారిటీస్ తగ్గితే సంతోషపడాలి తప్ప, అది గిట్రాయి తప్ప. నేను ఆర్థిక మంత్రి అని సపోజ్, నేను ఫక్తు రాజకీయ పార్టీలో ఉన్నా. నేను చాలా చేసిన అవన్నీ చెప్పను. కానీ పదే ఒక అంశం చెప్తుంటాడు కేసీఆర్ గారు, సన్నబియ్యం తెచ్చినాడు మా ఇటలీ అని చెప్తుంటాడు. మొన్న కూడా చెప్పాడు. మొన్నటి లాస్ట్ సమావేశాలు కూడా ఆయన కొంత ప్రజలకు దగ్గరుండే మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి. ఆయన ఏమైనా చెప్తే అది మీరు అర్థం చేసుకొని ఆయనతో మాట్లాడి పరిష్కరించమని కూడా చెప్పాడు. చెప్తూ సన్నబియ్యం పెట్టినాడని చెప్పాడు. నేను హాస్టల్లో ఉన్నా. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఈ ఉడికని అన్నం పెడితే, ఈ ముక్కిపోయిన బో పెడితే, నీళ్ళచారు పోస్తే పిల్లలకు అసలు మినిమం ఎనర్జీ లేని పరిస్థితి వస్తుంది. గీ రాకెట్ సైన్స్ యుగంలో, గీ జీనోమ్ యుగంలో, గీ 75 సంవత్సరాలు, గీ లక్షల కోట్ల బడ్జెట్కి వచ్చిన స్థితిలో ఇంకా పేదవాళ్ళకు కూడా బో పెట్టిన దుస్తులు ఎందుకు ఉండాలి దిక్కుమల అని చెప్పి నేను సన్నబియ్యాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన. అంటే నాకు అవకాశం వచ్చింది, చేసిన. నేను ఇంకా అనేకం ఉన్నాయి, నేను వాటి గురించి లోతులేకపోను. నేను దాని తర్వాత ఇదైనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకి వచ్చిండు, బెంగళూరు నుంచి బస్సులు ఇక్కడికి వచ్చిండు. వస్తే మహేంద్ర హిల్స్లో మొత్తం తలుపులన్నీ మూసేసుకున్నాడు, సున్నం బ్లీచింగ్ పౌడర్ చల్లి మొత్తం ఆ మనిషిని చంపేయాలి, ఆ ఒక్క మనిషి పోతే అయిపోతుంది అని అన్నారు. ఆనాడు నేను పోయి కలిసినాను. నేను హాస్పిటల్ జాయిన్ చేయించిన, మా డాక్టర్లు, మా నర్సులు, మా స్టాఫ్ అంతా ఉండగా నేను క్యాప్టెన్, నేను ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ని. ఇప్పుడు మంత్రి అంటోడు ఎక్కడో ఉండాలి. నాకు తెలిసి దేశంలో అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది, మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది, అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. నేను నేను ఇవాళ బీజేపీలో ఉన్నా. నేను బీజేపీలో ఉంటే కష్టకాలం వచ్చింది అనుకోండి. మనం మీరు చూసినో లేదో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన ఫ్లైట్లలో మన మంత్రులు పోయింది, మీకు తెలుసో తెలియదు, మంత్రులు పోయింది, స్వయంగా మంత్రులు పోయి అక్కడ ఉండి ఆపరేట్ చేసిండ్రు, యుద్ధాన్ని ఆపి పిల్లలందరూ తీసుకొచ్చిండ్రు. ఇంతకంటే ఇక్కడ ఏముంటుంది చెప్పండి? కమిట్మెంట్ ఇస్ అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేటువంటి, ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి ఫిలాసఫీ కావాలి. కానీ ఇంకేం ఫిలాసఫీ కావాలి చెప్పండి? ఫిలాసఫీ కావాలి, ఎవరికైనా అంతే కావాలి 100%. నేను ఒక మాట అంటున్నా మీకు భరద్వాజ్ గారు, మీరు చాలా విజ్ఞులు. నేను అడుగుతున్నా, మన దేశాన్ని పరదేశస్తులు దాడి చేయలేదంటారా? చేసిన లేదు ఎప్పుడు? అనాదిగా 500 ఏళ్ళ క్రితమో, 600 ఏళ్ళ క్రితం, 700 క్రితం ఏం చేస్తారండి? ఫస్ట్ మేము రాజస్థాన్కి పోయినాం, ఆ కోటకు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు కదా, చెప్తారు కదా ఏం జరిగిందని. మా మీద దాడి జరిగినప్పుడు ఫస్ట్ దాడిలో లొంగిపోలేదు, సెకండ్ దాడిలో లొంగిపోలేదు, థర్డ్ దాడి లొంగిపోయినాం, ఓడిపోయిన తర్వాత రాజు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడట. ఎందుకు? శత్రువు చేతిలో చిక్కి వాళ్ళ హింసలు భరించకంటే. రెండవది ఏమైంది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చెప్పారు. అంటే ఈ పరాయి దేశస్తులు ఒక దేశం దాడి చేసినప్పుడు, ఆ దేశం ఓడిపోయినప్పుడు ఫస్ట్ చెరబట్టేది రాజరికం.
ఆ తర్వాత మహిళలను చేరుస్తారు, అనేక రకాల ఇబ్బంది పెడతారు మీకు తెలుసు. ఆ తదుపరి చేసేది ఏంటండి, అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలను కూడా ధ్వంసం చేస్తారు. ఎందుకు? మళ్ళీ వీటి ఆనవాళ్ళు ఉండద్దని చెప్పి, ఈ భారతదేశ పాత ప్రాచీన ఆనవాళ్ళు ఉండద్దని ఇవన్నీ ధ్వంసం చేస్తారు. అందుకని అందులో భాగం కదా అనేక దిక్కుల్లో మనకి ఇవి అవి కనబడుతూ ఉంటాయి. అందులో ఒకటి అయోధ్య రామాలయం ఉంది. సరే, ఆ చరిత్ర లోపలికి నేను పోను. 500 ఏళ్ల క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది. ఇక్కడ మళ్ళీ ఆలయం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నారు. 100 మంది చచ్చిపోయినారు, ఉద్యమాలు జరిగినాయి, అదొక ఆస్పెక్ట్. చివరికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. సరే, తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందరి ఆమోదంతో కట్టిండ్రు. అంటే అది రామాలయం అని మనం అనుకుంటారు, ఒక చిన్న రామాలయం అనుకుంటారు. కానీ ఆనాటి ఆ పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్, నీ విశ్వాసం ఇలా పాదుకొల్పడం ఇదేం తప్పు కాదు కదా. రామాలయం కట్టడం తప్ప అని చెప్పండి. ఇది 100% ఒక క్వశ్చన్ ఇక్కడే మీకు. రామాలయం కడతం తప్పు కాదు. నేను అనేది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో. ఈవెన్ మన హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం 100 టెంపుల్స్ ఎవరు పట్టించుకొని పెద్ద పెద్ద ల్యాండ్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క ఇప్పుడు మెహదీపట్నంలోనే 2-3 ఉన్నాయి నాకు కనపడుతుంటే రోడ్డు మీద పోతుంటే. పాలన ఉండదు, పట్టించుకోరు ఎవరు. అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు ముందే వాటిని ఎందుకు బాగు చేయం, దాన్ని తీసిన తప్పని నేను అంటలేను. నేను అనేది ఏంటంటే మన ఈ మంచి టెంపుల్స్, పెద్ద టెంపుల్స్ కూడా ఉండి చిన్నవి పాతయి పాలన లేకుండా ఈ దేశంలో ఎన్ని ఉంటాయి, ఎన్ని లక్షలు ఉంటాయి. ఆ లక్షల టెంపుల్స్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు? దీనికోసం తీసుకుని దాన్ని మాట్లాడుతున్నారు మీరు. రామాలయాన్ని గురించి నేను మాట్లాడతా ఈరోజు. మరి ఈ మధ్యకాలంలో నేను ఇక్కడే పోయినా. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆలయం ఉంది కదా, పెద్ద అమ్మవారి ఆలయం. అంతకుముందు ఒకసారి పోయినా, కానీ ఎంత గొప్ప నిర్మాణం చేసిందండి అమ్మవారి ఆలయం, ఎంత గొప్ప నిర్మాణం చేసింది. కాశీకి అంతకంటే ముందు పోయినా, మళ్ళీ మొన్న పోయినా. నేను కాశీకి విద్యార్థి ఉన్నప్పుడు పోయినా, ఎట్లా ఉండే గంగ ఎట్లుండే, ఆ శివాలయం ఏంది, ఆ కథ ఏంది పోయినా. మొన్న కూడా మళ్ళీ పోయినా. అసలు పోలిక లేదు. ఇట్లా అనేక ఆలయాలు, పెద్ద ఆలయాలు ఏవైతున్నాయో ఆల్రెడీ పాపులర్ ఆలయాలు మీరు చెప్తాను. నేను అనేది పాడుబడిపోయిన ఆలయాలు, మన ఆలయాలు మనం ఎందుకు డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చిన్న ఆలయాలను ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడు వేమనాడు దేవస్థానం ఉంది, డెవలప్ చేయాల్సింది ఇక్కడ చేస్తుంది కదా. ఇక్కడ యాదగిరిగుట్ట ఉంది, చేస్తుంది. అట్లనే చిన్న ఆలయాలు కూడా వాళ్ళకున్న భూముల రక్షణ కానీ, వాళ్ళ కనీస ఆలన పాలన కానీ తప్పకుండా ఉండాల్సిన ప్రక్రియ ఉంది. ఎవరైనా కానీ ఇప్పుడు విశ్వాసాలు నేను బీజేపీ వాళ్ళు చేయాలి అని లేదు, ఎవరైనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రాలో ఒక రామం టెంపుల్ ఉంది, 3000 ఎకరాలు ఉండే సార్ దానికి, దేవుడి మాన్యం. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంది. అక్కడ రాముడి బాణం ఉందని నమ్ముతారు, ఇప్పుడు పోతారు. దాన్ని కూడా ఆలనా పాలన లేదు, అక్కడ పూజారి కూడా లేడు. ఇక్కడైతే మనకి మెహదీపట్నంలో మేము షూటింగ్లు చేస్తుంటే 4-5 టెంపుల్ ఉన్నాయి, పెద్దవి, ఆల్మోస్ట్ 10 ఎకరాలు 5 ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి. పాములు గిములు తిరుగుతూ ఉంటాయి లోపల పోతే, మనుషులే ఉండరు అక్కడ. ఒక్క పూజారి ఎవరో ముస్లాయన ఉంటాడు మ్యాక్సిమం. ఇటువంటి చాలా ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా మేము షూటింగ్లు చేయడానికి పాడుబడి టెంపుల్ ఎత్తుక్కుంటూ పోతాం. ఎందుకు పట్టించుకోరు అనేది నా పాయింట్. పట్టించుకోవాలని మేము అంటున్నాం. పట్టించుకుంటారు కదా. ఇప్పుడు ఇంత రామాలయానికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఇది కూడా చేయాలి కదా అంటున్నా నేను మొన్న కిషన్ రెడ్డి గారితో, టూరిజం కల్చర్ మినిస్టర్ కదా, నేను బీజేపీ చేయడంతో పోయినా. రామప్ప ఆలయాన్ని కొంత డెవలప్ చేసిండ్రు, 1000 స్తంభాల గుడి రెనోవేట్ చేసి మళ్ళీ 1000 స్తంభాలు కనిపిస్తున్నాయి, ఇప్పుడు బాగుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి ఉన్నాయి చూసిన అవన్నీ. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నేషనల్ దీని కింద ఏదో వచ్చింది, వరల్డ్. ఇప్పుడు మీకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది, అది నిజాం కట్టొచ్చు కాక. ఆర్ట్స్ కాలేజ్ నిజాం కట్టొచ్చు కాక, గొప్ప కట్టడం, దానికి బ్రహ్మాండంగా మనం చేసి దానికి గ్లోరీ నిలబెట్టే ప్రయత్నం చేసినాం. అంటే ప్రాచీన కట్టడాలు అవి ముస్లింలయా, అవి హిందువులయా కాకుండా అవన్నీ రక్షించేటువంటి, దాన్ని గ్లోరిఫై చేసుకునేటువంటి, వాళ్ళని అప్లిఫ్ట్ చేసే పని చేస్తున్నది. అట్లేం లేదు. ఇక్కడ చిన్నవి ఉన్నాయి, మీరు అన్నట్టుగా చిన్నవి ఉన్నాయి. వాటి భూములు ఉన్నంతలో, ఇప్పుడు ఉన్నంతలోనే కాపాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడైనా కనీసం వాటి డెకరేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాంత ప్రజానికానికి ఆ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత స్థానికంగా ఉండే ప్రభుత్వాల మీద ఉంటాయి కదా, చేయాలి కదా వాళ్ళని. అదే నేను అంటున్నా. అంటే మనకి ఎంతోమంది ఏదో చేస్తున్నారు అనే దానికంటే ఉన్నదాన్ని కూడా మనం చేసుకుంటా ఉంటే మనకి ఎన్ని ఆలయాలు. ఇప్పుడు భద్రాచలం ఉంది, భద్రాచలం అట్లాగే ఉంది. మొన్న పోయి వచ్చింది నేను. భద్రాచలానికి పబ్లిక్ లేరు, మొన్న పోతే నేను ఒక్కడనే ఉన్నా అక్కడ. అట్లా విచిత్రంగా ఉంటుంది ఇది. ఏ దానికి ఎక్కువ వస్తారో దేనికి తక్కువ వస్తారో. తిరుపతికి కొట్టుకుంటారు, భద్రాచలం రారు.
ఎక్సెప్ట్ ఆ రాముడి కళ్యాణం రోజు తప్ప ఇంకెప్పుడు కనపడరు. విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి సార్, మీరు మొన్న రిలీవ్గా మల్కాజ్గిరికి వస్తుండ్రా ఈసారి? అవును సార్. మల్కాజ్గిరి మీరు హుజూర్ నగర్ బ్రహ్మాండంగా చేసిండ్రు, ఒక 20 yearsగా సరిపోయేటట్టు. ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేస్తారు? దీనికి ఏమన్నా స్కీములు ఏమైనా పెట్టారా? అంటే ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే తప్పకుండా, నేను ఇంత సీనియర్ కాబట్టి నాకు ఇంత చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆ అనుభవం అధికారం ఉండేది మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఉపయోగపడుతుండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మల్కాజ్గిరి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో, దానికి ఇక్కడ లేదు నా అవకాశం, అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ అనుకో, ఎంపీకి వెళ్తే ఇక్కడ అధికారం ఉండొచ్చు కానీ అక్కడ అధికారం ఉండే ప్రసక్తి లేదు. అందుకని ఎవరికి ఓటేసినా అక్కడ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. నాలాంటి వారిని గెలిపించుకుంటే నేను అధికారంలో ఉండే పార్టీ కాబట్టి డెఫినెట్గా మోదీ గారి చోటు కలిసిన మంత్రులతో పరిశీలి చేసుకొని డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉండేది. ఇప్పుడు సార్ అంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ అడుగుతున్నా, జనరల్గా రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు పార్టీలకు అతీతంగా కాంట్ వి డెవలప్ అవర్ ఓన్ కాన్షియన్సెస్ చేస్తానికి మనం కృషి చేయలేమా? మీరు బీజేపీలో ఉన్నారు, మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం, వేరే ఉంటే చేయనివ్వరా? అసలు అది ఇష్యూ ఏంటి? ఒకప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమాన గౌరవం, సమాన అవకాశాలనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే, కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులను బాగు చేయడం కానీ, కాలువలు కానీ, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కామన్గా వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కొన్ని స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ విషయంలో ప్రభుత్వం సహకరించదు. నువ్వు మా పార్టీ కాదు కదా, మా పార్టీకి రా చేస్తాం, ఇది ఈ సంకుచిత భావన వచ్చింది. అది చాలా సంకుచితము, బ్లాక్మెయిలింగ్ కదా. ఇష్యూ ఏంటంటే 100% ఒకవేళ ఆ ప్రాంత ప్రజలు ఆ ఎమ్మెల్యేకి ఆ ఎంపీకి ఈ సమస్య తీవ్రమైందన్నప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇది జెన్యూన్ అని చెప్పి పరిష్కరించేటువంటి కల్చర్ సోయి ఉండాలి. ఎందుకు అది తగ్గిపోతుంది కొంచెం. అయినా కొంత డెవలప్మెంట్ ప్రతిపక్షంలో ఉంటే కాదనేటువంటి భావన తెచ్చిపెట్టిండు. అది సాడ్ పార్ట్ ద డెమోక్రసీ. డెమోక్రసీలో అధికార పక్షం ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతిపక్షం కూడా అంతే స్ట్రాంగ్ ఉంటేనే ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు పడే వెళ్తుంది, లేకపోతే ఆగమైపోతుంది. ఇప్పుడు మోడీ గారు అంటున్నారు చూసినా, అసలు మేము అంటున్నాం ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు, ఏకపక్షంగా ఉండొద్దని చెప్పి అనుకుంటున్నారు. కానీ మోడీ గారు ఉన్నట్టు మీరు ఆ ప్రతిపక్షాలని కూడా అంత ఈక్వల్గా చూస్తారా? ఈ సౌత్ ఇండియా మొత్తం ప్రతిపక్షంలోనే ఉంది కదా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు తెలంగాణ ఉంది, ప్రతిపక్షంలో ఉంది, కానీ ఏనాడు డెవలప్మెంట్ ఆగలేదు కదా. దేంట్లో ఆగింది చెప్పండి? రైల్వే లైన్లు వేసే దాంట్లో ఆగినరా? రామగుండ ఎరువుల కర్మాగారానికి మాట ఇవ్వకపోయినా కూడా 6,300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసింది ఆగిందా? ఈ రైల్వే స్టేషన్ 3 ఉన్నాయి, సికింద్రాబాద్, కాచిగూడ అండ్ ఒకదానికి 600 కోట్లు, ఒకదానికి 400 కోట్లు, 350 కోట్లు, ఆగలేదు కదా. ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడ ఆగడే కాదు. మొన్న రీసెంట్గా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇలా కొంపల్లి రోడ్డు కావచ్చు, నీకు తిరుమలగిరి అలవాల్ రోడ్డు కావచ్చు, 175 ఎకరాలు కంటోన్మెంట్ జాగా అలకేట్ చేసి ఇలా ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఎక్కడ అట్లా లేదు. అంటే ఎన్నో సంవత్సరాలు దరఖాస్తు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ముఖ్యమంత్రి అన్నాడు, మా పెద్దన్నలాగా ఇది క్లియర్ చేసిన నీకు ధన్యవాదాలు చెప్తానని చెప్పాడు. అట్లా ఉండాలి. అంటే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్నడూ ఇది మా రాష్ట్రం కాదు, ఇది మా ప్రభుత్వం కాదనే భావన మాత్రం అంత సంకుచితంగా లేడు. అంటే ఇప్పుడు నాకు ఆంధ్ర తెలంగాణ రెండింటిని కలిపితే రెండిట్లోనూ మన విభజన హామీలు అయితే రెండింటికి జరగలేదు అనేది మీరంతా చెప్పింది. నాకు ఎంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. మీలాంటి రాజకీయ నాయకులు అనే స్టేట్మెంట్లను బట్టి నేను అడుగుతున్నా, జరిగినాయా జరగలేదు అనేది పబ్లిక్గానే ఉంది. మీరు చెప్పిన డెవలప్మెంట్లు కాదంటలేను, బట్ విభజన హామీల్లో లేవు. విభజన హామీలని కొన్ని స్పెసిఫైడ్ ఉన్నాయి, ఇవేవి చేయలేదు అనేది. అంటే ఇప్పుడు ఆంధ్ర పార్టీ ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం వచ్చింది? ఆంధ్ర పార్టీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్. ఆంధ్ర పార్టీలో ఏ హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని అమలు గురించి నాకు చెప్తే నాకు పూర్తిగా లేకపోవచ్చు, కానీ తెలంగాణ మాత్రం ఆల్మోస్ట్ కొన్ని ఇచ్చిండ్రు. కొన్ని ఇచ్చిండ్రు, అన్నీ ఇవ్వలేదు. ఎయిమ్స్ ఇచ్చిండ్రు, మాకు గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తానని చెప్పి ఇచ్చిండ్రు. మాకు బ్యాక్వర్డ్ జిల్లాల కింద కొంత ఫండ్ ఇవ్వాల్సింది ఇచ్చిండ్రు. మాకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలకు కంపెన్సేట్ చేయాలి, ఏ రాష్ట్రం కంపెనీ చేస్తారు? బీద రాష్ట్రాలు కంపెనీ చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ దేశంలోనే నంబర్ 1 స్టేట్ అని చెప్పబట్టే
ఆర్థికంగా బాగా పురోగమిస్తున్న స్టేట్ అని చెప్పబట్టి, దేశ పురోగతి సింగిల్ డిజిట్లో ఉంటే మాది డబుల్ డిజిట్లో ఉందని చెప్పబట్టి నీకు ఎందుకు వస్తాయి చెప్పండి. మీకు జనరల్గా ప్రభుత్వాల కాన్సెప్ట్ ఏముంటుంది? ప్రభుత్వాల కాన్సెప్ట్ అది ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ ఉంది. బీదరికం మీద ఉంటుందా, పాపులేషన్ మీద ఉంటుందా సార్? పాపులేషను, ఫారెస్ట్ స్ప్రెడ్, ఫారెస్ట్ అంటే గ్రీన్ స్ప్రెడ్, తర్వాత ఎడ్యుకేషను, అనేక పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏరియా అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మన దగ్గర 100 రూపీస్ వస్తుంది అనుకోండి, మన 100 రూపీస్ మన మీద ఖర్చు పెట్టరు. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక 10%, 20% పంపించి బ్యాలెన్స్ మన స్టేట్ని డెవలప్ చేసుకోవడానికి ఉండదు. అట్లా ఉండాలి కదా, ఉండదా? మోడీ గారు రాకముందు మనం కట్టిన పనులలో రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేసి 32% ఉండే. రాష్ట్రాలకు 32% వచ్చాయి. ఈ అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో వచ్చిన దాంట్లోకి ఒక 32% ఉండే. మోడీ గారు వచ్చినాక ఏం చేసిందంటే, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రాష్ట్రాలు వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు రూపొందించుకోవడానికి నేరుగా డబ్బులు ఎక్కువ ఇవ్వాలి చెప్పి 42% చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 42% డబ్బు రాష్ట్రాలకు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో వస్తుంది. ఆ తదుపరి వచ్చే డబ్బు తదుపరి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని వస్తాయి. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. ఇప్పుడు పిఎంజేఎస్వైలో రోడ్లు వేస్తూ ఉంటారు. 60% కేంద్రం, రాష్ట్రం 40%. ఎన్ఆర్హెచ్ఎం అని చెప్పి హెల్త్లో ఉంటుంది. 60% రాష్ట్రం, 60% కేంద్రం, 40% ఇది. ఇప్పుడు ఉపాధి హామీ పని వస్తుంది. 90% కేంద్రం, 10% రాష్ట్రం. ఇట్లా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద కొన్ని వస్తాయి. కొన్ని రంగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వాళ్ళ పెన్షన్లు కానీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కానీ, విదేశీ వ్యవహారాల నిర్వహణ కానీ, అన్నిటికీ మిక్కిన రక్షణ రంగం 100% కేంద్రమే చేయాలి. కాబట్టి ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, రీసెర్చ్ డెవలప్మెంట్, ఇవన్నీ కేంద్రం చేయాలి. కాబట్టి అది ఉంటుంది. ఇక్కడ కేంద్రం తీసుకుపోయి ఇంకేమో చేస్తుంది. ఇది కాన్సెప్ట్ ఏం చేస్తుంది, ఎవరి ఇంటికి తీసుకుపోతారా కానీ అర్థం చాలామంది తెలియదు. 32% ఉన్న ట్యాక్స్ డెవల్యూషన్ 42% వచ్చిందండి. 42% డెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు సిఎస్ఎస్ కింద రావడం కానీ, ఇతరత్ర గ్రాంట్స్ కింద వస్తూనే ఉంటాయి 10 పైసలు. మూడవది ఇప్పుడు రైల్వేస్ ఉన్నది. రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి కదా. ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి కదా. సైన్యం కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి కదా. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అట్లా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం పేరుకే కావచ్చు కానీ ప్రతి పైసా మళ్ళీ ఇంకో రూపంలో ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. దీంతో 70% వస్తుంది అంటారు. ఇంకొక 42 కాకుండా ఇంకో 30% వస్తుందా? జీతభత్యాల పొంగ వచ్చేదంతా రాష్ట్రాలకి వస్తుంది. మళ్ళీ రాష్ట్రాలకి వస్తుంది. ఇక్కడ ఎటు పోయేది ఉండదు చెప్పండి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీరు ఎంత శాతం వస్తుంది, అన్నిటికంటే టాప్ యూపీకి పోతుంది. జనాభా ఎక్కువ, పేదరికం ఎక్కువ, ఇల్లిటరసీ ఎక్కువ, అట్లా బీహార్కి పోతుంది ఎక్కువ. అట్లా మన రాష్ట్రం నేను 2014లో మన ట్యాక్స్ కేంద్రంలో మన ట్యాక్స్ వాటా 2.93 ఉండే. సెపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లానింగ్ కమిషన్ అసెస్ చేసినప్పుడు 2.43 వచ్చింది. 0.5 తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ ఉంది కాబట్టి అన్ని రంగాల్లో తగ్గింది. ఆంధ్రకు మాత్రం పెరిగింది. అట్లా అందుకని వాటి మీద ఆధారపడి తప్ప పార్షాలిటీ ఉండదు ఇక్కడ. అస్సలు పార్షాలిటీ ఉండదు. ఒక సైంటిఫిక్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక ఎయిర్పోర్ట్లు ఇవన్నీ అన్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ మనకి ప్రైవేట్ అయిపోతున్నాయి కదా. ప్రైవేటైజేషన్ మీద మేము ఆలోచన ఏంటి అసలు? యాక్చువల్గా ఎందుకో ప్రభుత్వాలు ఇప్పుడున్న పరిస్థితిలో కట్టడము, నిర్మించి మళ్ళీ మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టంగా అయిపోయి, అట్లా ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతుంది, ఇది కూడా జరుగుతుంది తప్ప కష్టమవుతుంది. మనమే అంటున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వీడు మనం సతాయిస్తున్నాడు, కరప్షన్ అవుతుంది, సరిగా నిర్వహణ లేదు, ప్రైవేట్ వాళ్ళకి వచ్చింది, మీరే సైకలాజికల్ అంటున్నారు. కాబట్టి జనరల్గా మన కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రకారం ఏంటంటే అన్ని పబ్లిక్ సెక్టార్లో ఉండాలి, గట్టిగా నడవాలని మనం కోరుకుంటాం. మీకు తెలుసు అదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాదు సార్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనకు ఇంతకుముందు రాజుల రాజ్యాల నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు అంతా రాజులు అంటే వాళ్ళ సొంత ప్రాపర్టీస్ అండి. అయిపోయి 5 minutes రాజుల రాజ్యాలు అండి. సో వాళ్ళ ప్రాపర్టీ అదంతా ఒకప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నైజాం తీసుకున్నాం, రైల్వే స్టేషన్ ఆయనదే ఉండే, పోలీస్ స్టేషన్ ఆయనదే ఉండే, ఎయిర్పోర్ట్ ఆయనదే ఉండే, అన్నీ ఆయన, హాస్పిటల్స్ ఆయనే ఉండే. అట్లా అవన్నీ మనకి ఇప్పుడు మన ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ అని. ఇప్పుడు ఇవన్నీ మనం ప్రైవేట్ చేసుకుంటూ పోయినా మనకు చేస్తే తప్పేమని కాదు. డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఎఫిషియన్సీ పెరుగుతుంది. కానీ
రేపు నెక్స్ట్ తరానికి అసలు మనకి గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది లేకుండా గవర్నమెంట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీయే కదా, లేకుండా పోతుంది కదా. అన్ని ప్రైవేటైజ్ చేయడం అనే కాన్సెప్ట్ నేను కూడా విరుద్ధం. అన్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అక్కర్లేదు, కానీ ఏవైతే మనం నిర్వహించలేమో, నిర్వహించి విఫలమైనవో, నిర్వహించి అప్రపాలైనవో అట్లాంటి మళ్ళీ చేయలేము. అట్లాంటి వాటిలో కూడా అట్లాంటి ఏదైనా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇవాళ రామగుండ ఎరువుల కర్మాగారం ఉంది. సార్ అది ప్రజలకు అవసరం పడేది, సార్ అది ప్రభుత్వమే కట్టింది. మళ్ళీ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఉంది, మనమే కడుతున్నాం. కొన్ని రంగాలు చేస్తలేం మనం. అట్లా వ్యాగన్స్ ఉత్పత్తి కానీ, లేకపోతే కోచ్ల ఉత్పత్తి కానీ, లేకపోతే ఇలా కొన్ని ఇండస్ట్రీస్ మనం మళ్ళీ రెస్టోర్ చేసుకున్న దాంట్లో మనమే చేసుకుంటున్నాం. సార్ ఇప్పుడు మీరు మన మల్కాజ్గిరిలో మోడీ గ్యారంటీ, ఈటెల షూరిటీ అంటున్నారు. ఏంటి గ్యారంటీ ఏంటి, షూరిటీ ఏంటి? అంటే మాట ఇస్తే తప్పరని, అలవి కాని హామీలు ఇవ్వరని, అనడి మిక్కిలి ప్రజల మధ్యనే ఉంటారని, ప్రజల కోసమే ఆలోచించేవాళ్ళని అర్థం. అని మీ షూరిటీ ఇస్తున్నారు. యా, ఆయన గ్యారంటీలు ఏంటి? ఆయన ప్రజలకు ఏది అవసరం పడితే అది ఇచ్చారు. అన్నీ ఇస్తాం. దానికి ఇది నువ్వు అన్నాడు కదా ఆయన. మీరు అమిత్ షాకి ఎందుకు సార్ చాలా క్లోజ్? మీకు ఎవరికి లేనట్టు ఆయన, మీరు లేటెస్ట్గా జాయిన్ అయ్యారు కదా. అంటే నన్ను జాయిన్ చేసిన దాంట్లో వారే, నన్ను జాయిన్ చేసిన రోజు మాట్లాడిన దాంట్లో వారే ఉండరు కాబట్టి, సార్ సార్ ఇక నన్ను మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే ఉంటుంది కాబట్టి నన్ను మంచిగా చూసుకుంటాడు. మోడీ గారు కూడా నన్ను మంచిగా చూసుకుంటారు, ప్రధానమంత్రి గారు కూడా. అంటే నేను కొత్తగా అయినా నాకు చరిత్ర ఉంది కదా. అవును. నేను 22 ఏళ్ళుగా నాకంటూ ఒక అది ఉంది కదా, ఇండిపెండెంట్గా ఒక వాల్యూ కదా. పార్టీలో నుంచి వచ్చినట్టు కాదు, కానీ ఇండివిజువాలిటీ ఉన్న నాయకుడు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్.